So welcome back to my channel. So today we are going to discuss SSC GD static GK questions in Telugu. So let's start. Let ball, stroke ball and no let are the part of which game? స్క్వాష్, రబ్బీ, హ్యాండ్బాల్, పోలో. అంటే లెడ్ బాల్ అనే టర్మ్, స్ట్రోక్ బాల్ అనే టర్మ్ అండ్ నో లెట్ ఈ టర్మ్స్ ఏ గేమ్లో యూజ్ చేస్తాం? స్క్వాష్లో యూజ్ చేస్తామా, రబ్బీలో యూజ్ చేస్తామా, హ్యాండ్బాల్లో యూజ్ చేస్తామా, పోలోలో యూజ్ చేస్తాం? కరెక్ట్ ఆన్సర్ స్క్వాష్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. లెడ్ బాల్ కానీ స్ట్రోక్ బాల్ కానీ నో లెడ్ కానీ దేంట్లో స్క్వాష్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్లేయర్స్. ఇది తెలుసుగా, బాస్కెట్బాల్లో 5 ప్లేయర్స్ ఉంటారు, వాలీబాల్లో 6 ప్లేయర్స్ ఉంటారు, హ్యాండ్ ఆర్ నెట్ బాల్లో 7 ప్లేయర్స్ ఉంటారు, బేస్బాల్లో 9 ప్లేయర్స్ ఉంటారు. ఇది ఇంపార్టెంట్, అడుగుతాడు క్వశ్చన్. క్రికెట్లో తెలుసుగా, క్రికెట్ కానీ హాకీ కానీ ఇంకా ఫుట్బాల్ 11 ప్లేయర్స్. ఓకే, ప్లేయర్స్ డైరెక్ట్ అడుగుతాడు. మోస్ట్ అడిగేది అయితే హ్యాండ్ బాల్, నెట్ బాల్. ఈ అందరికీ తెలుసు కానీ హ్యాండ్ బాల్, నెట్ బాల్ తెలియదు. 7 ప్లేయర్స్ ఉంటారు, ఇంపార్టెంట్. నెక్స్ట్, రంగస్వామి కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? రంగస్వామి కప్ అనేది దేనికి సంబంధించింది? వాలీబాల్కా, బాస్కెట్బాల్కా, హాకీకా, ఫుట్బాల్కా? కరెక్ట్ ఆన్సర్ హాకీ. హాకీకి ఇంకా సంబంధించిన కప్ ఏంటంటే ఆగా ఖాన్ కప్ కూడా హాకీకి సంబంధించింది. మురుగన్ గోల్డ్ కప్ కూడా హాకీకి సంబంధించింది. ఫుట్బాల్కి సంబంధించిందేమో దురాంద్ కప్, సంతోష్ ట్రోఫీ, బీసీ రాయ్ కప్. ఇది ఫుట్బాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కొన్ని ఇవి అడుగుతాడు. ఆగా ఖాన్ దేనికి ఏ గేమ్కి సంబంధించి? హాకీకి. మురుగన్ గోల్డ్ కప్ కూడా హాకీకి. అట్లే ఫుట్బాల్కి క్రికెట్కి ఏ కప్ ఉంటుంది? రంజీ ట్రోఫీ కానీ దులీప్ ట్రోఫీ కానీ. ట్రోఫీస్ షార్ట్కట్ ఏంటంటే, క్రికెట్కి సంబంధించిన అన్ని ట్రోఫీస్ ఉంటాయి. ఎక్కువ ట్రోఫీస్ వస్తే మీరు ఒకవేళ రాలేదనుకో, మీకు ఏదో ఒక ట్రోఫీ అడిగిండు, అది మ్యాక్సిమం క్రికెట్కి సంబంధించిందే ఉంటుంది. హాకీలో మీకు మ్యాక్సిమం కప్స్ ఏమో ఫుట్బాల్లో కూడా కప్స్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం కప్స్ ఏమో హాకీలోనే ఉంటాయి. ఆగా ఖాన్ కప్ కానీ, మృగన్ కప్ కానీ, రంగస్వామి కప్ కానీ. లాస్ట్కు కప్ వచ్చిందంటే అది మ్యాక్సిమం హాకీకి సంబంధించింది, ఎక్కువ శాతం ఒక 80%. అట్లనే ట్రోఫీ వచ్చిందనుకో 80% క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్రది ఫ్లోక్ డ్యాన్స్ ఏది? ఘూమరా, బాంగ్రానా, గర్బానా, దంగారి గాజానా? ఇదే కరెక్ట్ ఆన్సర్, దంగారి గాజా. ఇది కరెక్ట్. ఇది మహారాష్ట్రకి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. ఇంకా దీనికి వదిలేసి ఇంకా ఏంటంటే, హోలీ కూడా మహారాష్ట్రకి సంబంధించిన ఏంది ఫ్లోక్ డ్యాన్స్. పాండావని కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. లావణి కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. షార్ట్కట్ ఎట్లా గుర్తుపెట్టుకుందంటే, కోహ్లీ ఇట్లా, కోహ్లీ అంటే కోహ్లీ, విరాట్ కోహ్లీలా ఇట్లా కోహ్లీ మహారాష్ట్ర, అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్. కోహ్లీ వస్తే మహారాష్ట్ర ఫ్లోక్ డ్యాన్స్. వని పాండావని, లావణి. వని వస్తే కూడా మహారాష్ట్రకు సంబంధించిన, అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్. మహారాష్ట్ర అడుగుతాడు. కోహ్లీ పాండావని అడిగిండు. MTS 2024లో క్వశ్చన్స్ అడిగిండు. ఈ పాండావని డైరెక్ట్ అడిగిండు. పాండావని ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లాగ్ డాన్స్? అంటే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించింది. పాండావని, లావణి, కోహ్లీ. అట్లా విరాట్ కోహ్లీ, వని అట్లా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి సంబంధించి ఏంది? గుసాడి. తెలంగాణకి గుసాడి. తమిళనాడుది ఏంది? దేవరథం తమిళనాడుది. తెలంగాణది ఏంది? గుసాడి. మహారాష్ట్రది కోహ్లీ, పాండావని, లావణి. ఇది కూడా దంగారి గాజా కూడా. గర్భా అంటే ఏంది? గర్భా తెలుసుగా, గుజరాత్. గర్భా అంటే గుజరాత్. ఇంకా బంగడా అంటాంగా, బంగడా పంజాబ్. ఘూమర్ అంటే రాజస్థాన్. ఇంకా ఫ్లోక్ డ్యాన్స్ రాజస్థాన్ది ఏమంటే ఘూమర్, ఇంకా జూమర్ కూడా ఉంటుంది. జూమర్ కానీ మర్మర్. షార్ట్కట్ ఏంటంటే లాస్ట్కి వచ్చిందంటే అది రాజస్థాన్కి సంబంధించింది. ఘూమర్ కానీ జూమర్ కానీ అట్లా. బాంగ్రా ఏమో పంజాబ్ది, గర్భా ఏమో గుజరాత్ది, ఇది మహారాష్ట్రది. ఓకే, నెక్స్ట్, గోల్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్? గోల్ ఎవరు ఆటోగ్రఫీ? క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీయా, మేజర్ ధ్యాన్ చందా, మైక్ టైసనా? గోల్ అంటే దేనికి సంబంధించింది? హాకీ కదా. హాకీకి మేజర్ ధ్యాన్ చంద్ కప్ అసోసియేటెడ్ ఉంది. ఇప్పుడు రంజీ ట్రోఫీ క్రికెట్కి ఎట్లానో
ఇప్పుడు రంజీ ట్రోఫీ క్రికెట్కి అట్లా సేమ్ మేజర్ ధ్యాన్ చంద్ కప్ ఉంటుంది ఒకటి, అది హాకీకి సంబంధించిన కప్ అది. ఈ ఈ కప్ దేని పేరు మీద వచ్చిందంటే మేజర్ ధ్యాన్ చంద్ ఒకడు ఈ ఆయన పేరు మీదనే ఈ కప్ అసోసియేటెడ్ ఉంటుంది. గోల్ అంటే ఇది ఫేమస్. ఇప్పుడు విరాట్ కోహ్లీ క్రికెట్కి ఎట్లనో మేజర్ ధ్యాన్ చంద్ హాకీకి అట్లా. అంటే ఇప్పుడు టాప్ ప్లేయర్ క్రికెట్లో ఎవడు విరాట్ కోహ్లీ, సేమ్ హాకీలో ఎవడు మేజర్ ధ్యాన్ చంద్. అందుకే ఈ మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీదనే ఒక ట్రోఫీ సంబంధించింది. డైరెక్ట్ అడుగుతాడు మేజర్ ధ్యాన్ చంద్ ట్రోఫీ రిలేటెడ్ టు హాకీ, గోల్ ఆటోబయోగ్రఫీ రిలేటెడ్ టు మేజర్ ధ్యాన్ చంద్. ఓకే, ఇంకా సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ఏంది, ప్లేయింగ్ ఇట్ మై వే. ఇంపార్టెంట్, సచిన్ టెండూల్కర్ది ఏంది, ప్లేయింగ్ ఇట్ మై వే. ఇంకా మిల్కా సింగ్ ఎవరు తెలుసుగా, రన్నర్. ఈయనది ఏమో ద రేస్ ఆఫ్ మై లైఫ్ మిల్కా సింగ్ది. సచిన్ టెండూల్కర్ది ఏమో ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫెస్టివల్ హ్యాస్ ద మీనింగ్ టు బాయిల్ ఆర్ బాయిలింగ్ ఇన్ ఇట్స్ నేమ్? అంటే టు బాయిల్ అని దేన్ని అంటాం? పొంగల్ని అంటామా, ఓనంని అంటామా, రాజాని అంటామా, బిహుని అంటామా? టు బాయిల్ అంటే పొంగల్ మీనింగ్ ఏంటంటే టు బాయిల్ చేయడం. పొంగల్ మీనింగే టు బాయిల్ చేయడం. ఇది ఏ స్టేట్ ఫెస్టివల్? తమిళనాడు ఫెస్టివల్. ఓనం ఏమో కేరళది ఫెస్టివల్. మోహినియట్టం ఒకటి గుర్తుపెట్టుకోండి, కేరళది క్లాసికల్ డ్యాన్స్, తమిళనాడుది భరతనాట్యం. పొంగల్ అంటే మీనింగ్ టు బాయిల్. ఓకే, న్యూ ఇయర్ ఫెస్టివల్స్. పోయిలా బైశాఖ్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏ స్టేట్ది? వెస్ట్ బెంగాల్ది. గుడి పడవ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏ స్టేట్ది? మహారాష్ట్రది. లోసర్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? టిబెట్ది. విష్ణు న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంది? కేరళది ఓనం కాదు, ఇది ఫెస్టివల్ ఒకటి. న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏమో విష్ణు. పుతాండు తమిళనాడు. ఉగాది ఆంధ్రప్రదేశ్. ఇవి న్యూ ఇయర్ ఫెస్టివల్స్, ఇవి స్టేట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా? కోర్స్ అందరికీ తెలిసిందే, రంజీ ట్రోఫీ కదా మనది. డొమెస్టిక్ క్రికెట్ది ఛాంపియన్షిప్ ఇండియా ఇది రంజీ ట్రోఫీ. దురాంత్ కప్ ఏది? ఫుట్బాల్కి సంబంధించింది. థామస్ కప్ ఏంది? బ్యాడ్మింటన్కి సంబంధించింది. సంతోష్ ట్రోఫీ ఏంది? ఫుట్బాల్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏడ ఉందంటే పూషాలో ఉంది, న్యూఢిల్లీ. ఇంపార్టెంట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, ప్లేస్ పూషా. నేషనల్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏడ ఉందంటే కాన్పూర్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో. ఇంపార్టెంట్ ఈ మూడు ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టొబాకో రీసెర్చ్ ఇది ఏడ ఉందంటే రాజమండ్రి, మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఉంది. ఏంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టొబాకో రీసెర్చ్. నెక్స్ట్, రస్కిన్ బాండ్ బుక్స్. ద బ్లూ అంబ్రెల్లా, ద రూమ్ ఆన్ ద రూఫ్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, ద యాంగ్రీ రివర్. ఇదేంది? రస్కిన్ బాండ్స్ బుక్స్. విక్రమ్ సేథ్ ఏమో ఏ షూటబుల్ బాయ్, కరణ్ జోహర్ది ఏమో అన్షూటబుల్ బాయ్. ఇంపార్టెంట్ ఇవి రెండు. నెక్స్ట్, ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1896లో గ్రీస్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1924లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1960లో రోమ్, ఇటాలీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ యూత్ సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010లో సింగపూర్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ యూత్ వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో ఆస్ట్రియాలో జరిగింది. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. ఇది 1 మార్క్స్ వస్తుంది ఏదో ఒక షిఫ్ట్లో అయితే. చాలా ఇంపార్టెంట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏదో ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ పక్కా దిగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఉమెన్స్ది ఏమో 1973లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. విన్నర్ ఎవరు? ఫస్ట్ వరల్డ్ కప్ ఆఫ్ ఉమెన్స్ ఇంగ్లాండే గెలిచిండ్రు. మెన్స్ది వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1975లో స్టార్ట్ అయింది. ఇది కూడా ఇంగ్లాండ్లోనే స్టార్ట్ అయింది. విన్నర్ ఎవరంటే వెస్టిండీస్ గెలిచిండ్రు. ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచిండ్రు అంటే మెన్స్లో వెస్టిండీస్, ఉమెన్స్లో ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచిండ్రు? ఇంగ్లాండ్. ఇది 1973లో స్టార్ట్ అయింది, ఇది 1975లో. ఇండియా ఎన్నిసార్లు గెలిచింది? 1983లో ఒకసారి గెలిచింది కపిల్ దేవ్ అప్పుడు, ఇంకా 2011లో గెలిచింది ఎంఎస్ ధోని అప్పుడు. 2023లో ఫైనల్కి పోయినాం కానీ ఆస్ట్రేలియా గెలిచింది, మనం ఓడిపోయినాం. సో ఇది ఇంపార్టెంట్. ఉమెన్స్ది ఫస్ట్ స్టార్ట్ అయింది 1973లో. ఇది అడుగుతాడు క్వశ్చన్, ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఉమెన్స్ అని. ఉమెన్స్ది స్టార్ట్ అయింది 1973లో. దాని తర్వాత 2 ఇయర్స్కి మెన్స్ది స్టార్ట్ అయింది. ఓకే,
ఓకే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజైతే స్టార్టింగ్ జీకే మ్యాక్సిమం 10 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి కవర్ చేసినాం. ఇంకా ఏమైనా క్లాసికల్ డాన్సెస్ గానీ, ఇంకా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏమైనా ఇంపార్టెంట్ క్వెషన్స్ గానీ చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేకపోతే ఏమైనా టాప్ 100 క్వెషన్స్ గానీ, టాప్ 50 క్వెషన్స్ ఇంపార్టెంట్ టోటల్ జీకేలో టాప్ 50 క్వెషన్స్ ఆర్ టాప్ 100 క్వెషన్స్ చేద్దామంటే మీ కామెంట్ చేయండి. ఆర్ ఇంగ్లీష్‌లో ట్రిక్స్ గానీ, టాప్ సినానిమ్స్ కానీ టాప్ యాంటోనిమ్స్ కానీ చేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ. అంటే ఇంత తొందరగా చాలామంది ఫాలో అవుతున్నారు ఛానల్. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్ ఫస్ట్ వీడియోకే 1K పోయింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో థ్యాంక్ యూ. ఇంకా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను తెస్తా, ఇంకా ఫర్దర్ ఇంకా మంచి కంటెంట్ చేస్తా. థ్యాంక్ యూ.